మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కనకపు సింహాసనము మీద శునకము. తెలంగాణ భవన్లో గణతంత్ర వేడుకల్లో కేటీఆర్. మంచి పదవిలోకి వచ్చిన నీచ మానవుల బుద్ధి మారదు. అధికారం చేపట్టి 45 రోజులైనా మమ్మల్నే తిట్టిపోస్తున్నారు. మరి మీరు చేసిన ఘనకార్యాలు అంతా ఇంత ఉన్నాయా సార్? కేటీఆర్ సార్ చాలా ఉన్నాయి కదా, అన్ని ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా. రెరా సెక్రటరీ ఇంట్లో అన్ని కోట్లు దొరికినాయి అంటే, 2 కిలోల బంగారం దొరికిందంటే, వజ్ర వైడూర్యాలు దొరికినాయి అంటే, రిస్ట్ వాచ్లు దొరికినాయి అంటే, 50 ల్యాప్టాప్లు దొరికినాయి అంటే ఇది ఎవరి ఘనకార్యం అండి? మీరు చూసి చూడనట్టు వదిలేసి ఈ సెక్రటరీలను పెంచి పోషించలేదా? ఎక్కడ పడితే ఆడ సంతకాలు పెట్టేసి దీని వెనకాల మీరు ఎవరు లేరా? మరి అవన్నీ మాట్లాడద్దా? గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలు కావచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి స్కాములు జరిగినాయి కావచ్చు, అవన్నీ బయటకు తీయద్దా? చూసి చూడనట్టు కళ్ళ మూసుకొని కూర్చోవాలని తపస్సు చేయాలనా? చెప్పండి సార్, తపస్సు చేయాలనా? మీరు ఇంకా అదే మాట, అదే అహంకారపు మాటలు. అరే మీ పార్టీ మరుగున పడ్డది, దాన్ని ఎట్లా దాడికి తెచ్చుకోవాలి, ఎట్లా ముందుకు తీసుకోవాలి? మీలో ఉన్నటువంటి ఆ బుసగొట్టే పాములు ఎవరు? ఎవడెవడు ఏమేమి ప్రణాళికలు చేస్తుండ్రు, ఎవడెవడు కాంగ్రెస్ మంతనాలు జరుపుతుండ్రు, ఎవరెవరు రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు, ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి మళ్ళా కాంగ్రెస్లకు పోదామని చెప్పి అనుకుంటున్నారు, సమయం కోసం కాచుకొని కూర్చున్నారు, ఏం చేస్తున్నారు? మీ 39 మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీలకు పోకుండా ఏ రకంగా కాపాడుకోవాలనేది మీరు ఆలోచిస్తారా? లేకపోతే ఇంకా ఇటువంటి ట్వీట్లు వేసి ఎక్స్లలో యాక్టివ్గా ఉండి లేకపోతే ఇంకా 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 ముందరికి వెళ్ళకుండా చేస్తారా? ఎందుకోసారి అహంకారపూరితమైనటువంటి మాటలు? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు పబ్లిక్ వాయిస్గా మాట్లాడండి, డెఫినెట్గా మాట్లాడతారండి. ఆడ అవినీతి చేసిందే మీరాయే. మీరు అవినీతి చేసినప్పుడు మీ గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడతారు సార్? పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల గురించి మాట్లాడాలనా? ఎవరి గురించి మాట్లాడతారు సార్? దాంట్లో ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు హెచ్ఎండిఎల్ ఏం చేసింది సార్? ఈ రేస్కి పైసలు ఎవరు ఇచ్చారు సార్? ఎవరిమ్మని చెప్పిండ్రు సార్? అరవింద్ ఏం చెప్తుంది సార్? అరవింద్ కుమార్ జయేష్ రంజన్ ఎన్ని కోట్లు స్కామ్ చేసింది సార్? పంచముఖాలను పెట్టుకున్నట్టు మీ ముందర పంచముఖాలను పెట్టుకొని వాళ్ళతో చేసిన దందా లేదు. దాంట్లో స్ట్రైట్ అవే 20% 30% మార్కెటింగ్ కూడా ఇచ్చినట్టు మీరు కమిషన్లు ఇవ్వలేదా? ఈ రోజున గవే డబ్బులుగా వాళ్ళ ఇళ్ళలో దొరికినవి ఏం లేదే అంటుండ్రా? అట్లంటే ప్రజలందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మరి వాళ్ళందరూ కూడా శునకాలేనా? మీ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీ ఇదంతా పక్కన పడేయండి. ఏదో స్టేట్మెంట్లు ఇచ్చుడు, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు, ఎక్స్ట్రా ట్వీట్ చేసుడు కాదు. మీ పార్టీ మనుగడ కాపాడుకునే ప్రయత్నం చేయండి. 2 నేషనల్ పార్టీస్ కలిసి ఇక్కడ ప్రాంతీయ పార్టీని భూస్థాపితం చేసే ప్రయత్నంలు ఉన్నాయి. అది బరాబర్ అందరికి అర్థమవుతుంది. సో దాని నుండి ఎట్లా బయటపడాలి, ఏ రకంగా కాపాడుకోవాలి, ఎంపీ ఎలక్షన్స్లో ఎట్లా గెలవాలన్న దానిపైన మీకు కసి ఉండాలి, అందరినీ పిలిచి మాట్లాడాలి. ఎందుకు మీ పార్టీ ఓడిపోయింది అనేది నివేదిక ఆల్రెడీ తెచ్చుకున్నారు కదా. మా మీద దుమ్మెత్తి వస్తున్నారు యూట్యూబ్ ఛానల్ వల్లనే ఓడిపోయిందని చెప్పి. నిజంగా మాకే అంత శక్తి ఉంటే మేమే కదా ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళము. మేము నిజాన్ని నిజంలా చెప్పినాం అంతే, అబద్ధ ప్రచారాలు చేయలే, జరిగిందే చెప్పినాం, చెప్పిందే చేస్తున్నాం. ఓకే, మీ ఎంపీలు, మీ ఎవరైతే అవినీతి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరో నయీంలు అని చెప్పి పిలువబడే చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేయాలనేది ఆలోచించండి ఫస్ట్. ఇంకా ఆ ముఖాలని మీరు పక్కన పెట్టుకొని మీరు వాళ్ళ నియోజకవర్గాల్లో తిరిగింది అనుకో, ఏ షటోడు కూడా ఓటేయడు చెప్తున్నా, అసలేడు, ఏ షటోడు కూడా ఓటేయడు. సో ఆ రకంగా ఉంటుంది పరిస్థితి. సో ఎంపీ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయండి. అనవసరంగా మీరు ఇట్లాంటిది మాట్లాడి కింద కమెంట్స్ చూసుకున్నారా? మీరు ఎక్స్లో పోస్ట్ చేసిర్రు, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసిండ్రు, మరి కింద కమెంట్స్ చదువుతున్నారా సార్? మేము చెప్పేది అబద్ధం అయితే ప్రతి ఒక్కరు ఎందుకు సార్ నెగిటివ్ కమెంట్ పెడుతుండ్రు? మీకు పాజిటివ్ కమెంట్స్ పెట్టేది ఒక 20-30% అయితే 70% మంది మొత్తం నెగిటివ్ కమెంట్లు పెట్టిండ్రు. మరి దాన్ని బట్టే అర్థం చేసుకోండి మీరు చేసే ఇటువంటి ట్వీట్ల వల్ల ఎవరు నష్టపోతున్నారు అనేది. మేము చెప్పేది మీ మంచిగా చెప్తున్నాం. అలాంటి వారి గురించి మాట్లాడి నోరు పాడు చేసుకోను మాట్లాడుతూనే ఉన్నారుగా. 45 రోజులైన గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమేనా? కాంగ్రెస్ పార్టీని బీజేపీ జాకీ పెట్టి లేపుతోంది. గవర్నర్కు కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించలేదా? రేవంత్ రెడ్డికి కాదు, రాష్ట్ర ప్రజలకు బాధ్యులుగా ఉండండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు. అండ్ ఇంకోటి, బీజేపీ కాంగ్రెస్ని జాకీ పెట్టి లేపుతుందా, లేకపోతే కాంగ్రెసే బీజేపీని జాకీ పెట్టి లేపుతుందా,
లేకపోతే ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీని జాకీ పెట్టి లేపుతున్నాయా? ఇవన్నీ కావు సార్. అసలు మీరు ఓడిపోవడానికి కర్త కర్మ క్రియ బీజేపీ కాదు, కాంగ్రెస్ యొక్క గొప్పతనము కాదు, బీజేపీ యొక్క గొప్పతనము కాదు. ఎవరు మరి అంటే మీరే. మీరు ఓడిపోవడానికి కర్త మీరే, కర్మ మీరే, క్రియ మీరే. మీరు చేసినటువంటి దందాలు, మీ ఎమ్మెల్యేలు చేసినటువంటి సెటిల్మెంట్లు, మీ ఎమ్మెల్యేలు చూపించినటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు, అహంకారం, పొగరు, ఇవన్నీ మిమ్మల్ని ఓడిపోయేదాకా తీసుకొచ్చినాయి. అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ గొప్పతనం వల్ల కాంగ్రెస్ గెలవలే, కాంగ్రెస్ కోసం ప్రజలు ఓట్లు వేయలే, బీజేపీ కోసం కాదు. బీఆర్ఎస్ని నమ్మడం మానేసిండ్రు, వేరే ఆప్షన్ లేదు. ఏం చేయాలిగా? ప్రత్యామ్నాయము ఈడుంది, ఎక్కడ? కాంగ్రెస్లో ఉంది. సో అందుకని దానికి వేసిరు. దీనికి కారకులు ఎవరు? మీరే కనుక చక్కగా ఉంటే ఓ ముచ్చటగా 3వ సారి కాదు 8వ సారి కూడా మరి మా బాపు కేసీఆరే సీఎం అవుతుండే కదా. మీరు కంట్రోల్ చేయలే, మీ పార్టీలో ఉన్నటువంటి పురుగుల్ని ఏరేయలే. ఇంకా ఆ పురుగులకి బాగా మంచిగా చికెన్లు మటన్లు పెట్టి మేపిండ్రు, ఆ పురుగుల్ని పెంచి పోషించిండ్రు. ఇప్పుడు ఏమైంది? తాత్కాలికంగా మీ పురుగులన్నీ కూడా పెంచి పోషించేసరికి ఆ పురుగులే మీ పార్టీలను మింగేసినాయి. ఇది సత్యం. ఇది ఓడన్నా అవునన్నా కాదైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన చేయండి, బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేయండి. ఎవరైతే ఈ జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, లేకపోతే గాదారి కిషోరు, మీ బల్కా సుమను ఇటువంటి వాళ్ళు ఉన్నారో రబ్బర్ షొప్పులు వేసుకొని కూడా అమాంతం పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళందరూ ఎందుకు అంత తొందరగా ఎదిగిండ్రు అవన్నీ కూడా మీకు తెలుసు. సో అటువంటి వాళ్ళ ముఖాలు, వాళ్ళ నియోజకవర్గాల చూడడం కూడా పబ్లిక్ ఇష్టంలే. సో దయచేసి మీరు ఏం చేయాలి? అటువంటి వాళ్ళను ఎవరెవరైతే ఉన్నారో తక్షణమే ఇమీడియట్గా పైలట్ రోహిత్ రెడ్డి గిస్వంటి వాళ్ళని మొత్తం సస్పెండ్ చేసి పడేయండి. కొత్త వాళ్ళని తీసుకోండి, పర్లేదు. మళ్ళీ కొత్తగా పుట్టింది అనుకోండి మీ పార్టీ, ప్రక్షాళన చేస్తే తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇక్కడైనా కళ్ళు తెరవండి, ఇక్కడైనా తప్పు ఒప్పుకోండి, ఇక్కడైనా తప్పులు చేసిన వాళ్ళని పక్కకు తప్పించండి. వాళ్ళ ముఖాలు కూడా చూడకండి, రాజకీయ జీవితమే లేకుండా చేయండి వాళ్ళకి.